ప్రజలందరికీ నమస్కారం. నేను ఈ మధ్యన రీసెంట్గా ఈ తీన్మార్ మల్లన్న ఆయన ప్రసార మాధ్యమంలో మాట్లాడిన మాటలు విన్నా. అదేమంటే ఆ జంజీ ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏదైతే జరుగుతుందో, ఎవరు కాక్రోచ్ బొద్దింకల పార్టీ, అది పార్టీ ఎట్లయిందో, ఆ పార్టీని ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏమైనా గుర్తించిందో లేదో తెలియదు. వాడు ఏదో పేరు పెట్టుకున్నాడు, ఎవడో అభిజిత్ జిప్సేన్ అంట. వాడిని ఎవరు ప్రోత్సహించారో తెలియదు, వానికి ఆర్థిక సాయం ఎవరు చేసిందో తెలియదు. వాడెవడో బోస్టన్లో చదువుకుంటున్నాడు అమెరికాలో, అక్కడ నుండి ఇక్కడ వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో అమెరికాలో చదువుకున్నవాడు ఇంకొకటి ఎవడైతే ఎక్కడైనా పోతే 10-15 రోజులు అయిన తర్వాత తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళాలంటే కష్టమైన రోజులు ఇవి. ఈ తీన్మార్ మల్లన్నకి తినేది అరిగినట్టు లేదు. తీన్మార్ మల్లన్న నీ బతికేందో ఈ తెలంగాణలో అందరికీ తెలుసు. నీవేంటి నీ కథని. నీతో పనిచేసే జర్నలిస్టులే చెప్తారు నువ్వు ఎట్లాంటి మనిషివో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసావు, ఎంతమందిని బెదిరించి నువ్వు ఈ స్టేజ్కి వెళ్ళావు అనేది నీతో పనిచేసిన పత్రికారులు జర్నలిస్టులే చెప్తున్నారు. అది నీకు తెలియదని కాదు, నీకు తెలుసు. కానీ నువ్వు వేషాలు వేస్తుంటావు, మేకపోతు గాంభీర్యం. ఏందంటే మేము అంటాడు అంటే తెలియదు కాదు, ప్రతి ఒక్కరు వినంటారు. నేను చెప్తున్నా, ఇది డైరెక్ట్ తీన్మార్ మల్లన్న నీకే క్వశ్చన్ వేస్తున్నా డైరెక్ట్గా. నువ్వు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి రోజులు చెల్లాయి ఈ దేశంలో అంటే, నువ్వు కాదు కదా, నేను పుట్టించిన దేవుడు కూడా ఏం పీకలేడు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఇది పెద్ద ఒక సంస్థ లాంటిది, పెద్ద పార్టీ ప్రపంచంలోనే. నీకు తెలుసో తెలియదో, నువ్వు ఒక ముక్క దాంట్లో చిన్న ఇసుక రేణు లాంటి నువ్వు మాట్లాడితే జరిగేది కాదు. పెద్దోళ్ళు పోయాడా ఏం చేసినా కూడా ఏం పీకలేరు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, దేశ ప్రజల కోసం కష్టపడుతుంది. ఎక్కడైనా ఏ సంపదనని ఉదారంగా పోనిస్తలేదు. ఎఫ్సిఆర్ఏ నీకు తెలుసా? దాని గురించి తెలియకుండా ఏం మాట్లాడతావు, అన్నీ మాట్లాడతావు. ఏదో నీ అదృష్టం బాగుండి ఎమ్మెల్సీ అయినా కాబట్టి ఇంకా ఈ ప్రసార మాధ్యమం ఒకటి పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తీన్మార్ మల్లన్న మాట్లాడే ముందు నోరు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, నెక్స్ట్ నువ్వు సర్పంచ్ కూడా కాదు, నీకు తెలియదేమో. ఏదో నీ అదృష్టం బాగుండే అయినావు. భారతీయ జనతా పార్టీని దూషించేంత స్థాయి కాదు నీది, తెలుసా? భారతీయ జనతా పార్టీని రోడ్డున తీసుకురావాలని చాలామంది దరిద్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రంప్ ఒకడు, వీడొకడు, వాడు ప్రకాష్ రాజ్ ఒకడు, తర్వాత అన్ని దేశాలు దాదాపు ఈయన తిరిగిన దేశాలన్నీ, నరేంద్ర మోడీ గారు తిరిగిన దేశాలన్నీ నరేంద్ర మోడీ గారిని ఒక దేవునిలాగా చూస్తున్నారు. నీకు తెలుసో తెలియదు. నువ్వు నీట్ పేపర్ లీకేజ్ అంటున్నావు కదా. నీట్ పేపర్ లీకేజ్ సరే, లీకేజ్ అయింది అని అంటావు. అంటే ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించిన ఏ పార్టీలో ఉన్నప్పుడు ఏం పేపర్ లీకేజ్ కాలేదా? తెలంగాణలో కూడా అయింది, కేసీఆర్ ఉన్నప్పుడు గ్రూప్ 1 లీకేజ్ కాలేదా? మరి ఈ రకంగానే స్టూడెంట్స్ ఆందోళన చేశారా? దాన్ని నువ్వు సమర్థించావా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎన్ని లీకేజ్లు, పేపర్ లీకేజ్లు నీకు తెలియదా? అంటే ఎప్పుడేం నువ్వు అండర్వేర్లు కూడా వేసుకోకుండా తిరిగినావా? నీ వయసు చాలా చిన్న వయసు, అప్పుడే పుట్టినావా? బుద్ధి ఉండి మాట్లాడాలి. ఎప్పుడైనా మాట్లాడితే నేను చెప్తున్నాను కదా, నీ ఊహ ప్రకారం ఏదో భారతీయ జనతా పార్టీ ఇదైపోతుంది, రోజులు చెల్లిపోయినాయి, నీ వల్ల కాదు కదా. ట్రంప్ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా ఏ పార్టీలైనా కానీ, ఈ దేశంలో ఏ పిల్లనా కొడుకులైనా కానీ, కాక్రోచ్ కాకుండా ఇంకా ఏ కోచ్లన్నా పెట్టుకొని ఇట్లా ఒక ఎంటిక కూడా పీక్కలేరు భారతీయ జనతా పార్టీ ఒక మహావృక్షం. ఇక్కడ పాతుకుపోతుంది. ఎందుకంటే ప్రజల కోసం కష్టపడుతుంది, ప్రజల క్షేమమే ధ్యేయంగా పెట్టుకొని పార్టీ నడుస్తుంది. నీకు తెలుసో తెలియదు. తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడకు. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రచార మాధ్యమం ఉందని వాడిని బెదిరించి వీడిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసుకొని పైకి వచ్చినట్ట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకున్నాడు? నేను ఇన్నిసార్లు కొట్టి, ఇన్నిసార్లు తిట్టి, ఇన్నిసార్లు ఇది చేసినా కూడా నీకు బుద్ధి రాదు. నీ నోటి ఎదురు తగ్గించుకో. ఎందుకంటే నువ్వు బాగుపడాలంటే ప్రజలకు దగ్గర ఉండాలా. నువ్వేదో నీ పార్టీ ఏదో పేరు చెప్పావు, దాంట్లో నీ పార్టీ పైకి వస్తుందని. ఇక్కడ ఢిల్లీలో నీటిది అదొక సమస్య. నువ్వు తెలంగాణలో కూడా ఈ ఇక్కడుండే విద్యార్థులు జంజీ నుండి పైకి వస్తారంటే విద్యార్థులను చదువుకోవద్దు అంటావా? నువ్వు మనిషివా ఇంకేమన్నావా? తిక్క ఆలోచనలు చేసుకోకుండా మర్యాదగా ఉండు, ఒక పౌరునిలాగా ఉండు. అంతేగాని నువ్వేదో నువ్వు ప్రజలకు దగ్గర కావాలి, నీకు మంచి పేరు రావాలంటే నువ్వు ప్రజలకు సేవ చేయి.
ఏదో ప్రసార మాధ్యమం పెట్టుకొని వీని మీద నోరు బారేసుకొని వాడు పైకి రాలేడు వీడు పైకి రాలేంటే నేను చెప్తున్నా కదా, నీ వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు, గుర్తుంచుకో. అందరికీ నమస్కారం. నేను మీ రాజగోపాల్, అలంపూర్ నియోజకవర్గం. జై హింద్, జై భారత్.